today let us start with the Google advertising. నేను మీకు ముందే చెప్పాను కదండి గూగుల్ యాడ్స్ గూగుల్ యాడ్స్ అకౌంట్ మనం ఇంత ముందు క్రియేట్ చేసాం కదా గుర్తుందా? కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ క్రియేట్ గూగుల్ యాడ్స్. ఓకే. సైన్ ఇన్. ఓకే, సో దీంట్లోనే బేసిక్గా కీవర్డ్ ప్లానర్ ఉంటుంది అనమాట. కీవర్డ్ గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్ లోనే టూల్స్ లో వెళ్తే కీవర్డ్ ప్లానర్ ఉంటుంది. కీవర్డ్ ప్లానర్ అంటే కీవర్డ్ రీసెర్చ్ వాడతాం. మనం SEO ఏదైతే కీవర్డ్ రీసెర్చ్ చేసామో దాట్ వీ హావ్ డన్ ఫ్రమ్ దిస్ థింగ్ ఓన్లీ, దిస్ కీవర్డ్ ప్లానర్. సో కీవర్డ్ రీసెర్చ్ అనేది నాట్ ఓన్లీ SEO గూగుల్ యాడ్స్ కూడా మెయిన్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ కీవర్డ్ ప్లానర్ ఇచ్చింది గూగుల్ యాడ్స్. ఎందుకంటే SEO వల్ల జనరల్గా గూగుల్ విల్ నాట్ మేక్ ఎనీ రెవెన్యూ. మీన్స్ గూగుల్ మోస్ట్లీ మేక్స్ రెవెన్యూ ఫ్రమ్ ద అడ్వర్టైజింగ్. సో నౌ కమింగ్ టు ద అడ్వర్టైజింగ్ వీ హ్యావ్ దిస్ గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్ వేర్ అంటే మీరు ఏదైతే గూగుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. ఓకే, ఒకటి సర్చ్ యాడ్స్ అంటారు. సర్చ్ యాడ్స్ ఏదైనా సర్చ్ చేసినప్పుడు లెట్స్ నేను HRMS సాఫ్ట్వేర్ ఏదో సంథింగ్ అంటే సర్చ్. సో ఇప్పుడు మీరు ఏదైతే స్పాన్సర్డ్ అని వస్తున్నాయో ఇవన్నీ సర్చ్ యాడ్స్. జనరల్గా టాప్ లో 3, బాటమ్ లో 3 or 4 అలా ఉంటాయి. అంటే చెప్పలేము, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద కాంపిటీషన్. ఎందుకంటే హియర్ ద రియల్ టైమ్ ఆప్షన్ విల్ హ్యాపెన్. అంటే ఇప్పుడు నేను సర్చ్ చేస్తున్నప్పుడే ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్ లో దేర్ విల్ బి ఆప్షన్ బిట్వీన్ డిఫరెంట్ కాంపిటీటర్స్. Out of the quality of the ad, budget, all these factors will act at the same time, and then it will the positions will come accordingly. So first position, obviously they are doing the best compared to other people. ఏంటంటే అసలు obviously there are multiple people, only not first page లో 5-6 ads ఉన్నాయంటే ఓన్లీ వాళ్ళే చేసినట్టు. there are lot of other people also doing the ads, but మనకి because of their ad quality, their cost, budget, how quality the ads are, and what kind of keywords they are choosing, because వీటి వల్ల మాత్రం they are coming up with the ఏమంటారు. So because of this, yeah, it's not showing on the first page for the other players, but maybe if they are doing good, it may show in the second page also, third page also. So it depends. Okay. Now coming to the first step ఏంటంటే బేసిక్గా ఆబ్వియస్గా ఇప్పుడు చెప్పాను ఇది సర్చ్ యాడ్స్ నేను చెప్పింది. సో అలా కాకుండా డిస్ప్లే యాడ్స్ అని ఉంటాయి. డిస్ప్లే యాడ్స్ అంటే మీకు మామూలుగా కొన్ని వెబ్సైట్స్, బ్లాగ్స్లోని వెబ్సైట్స్లోని మీకు యాడ్స్ ఉంటాయి జనరల్. ఇప్పుడు ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ రైట్ సైడ్. సో అలాగే మీకు ఈ రైట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్ ఇవి అడ్వర్టైజ్మెంట్స్, బ్యానర్స్, అడ్వర్టైజ్మెంట్. ఇంకా కిందకు వస్తే ఇది అడ్వర్టైజ్మెంట్ స్పాట్ లైట్. ఒక న్యూస్ పేపర్లో పైన ఫ్రంట్ లో ఏదైనా యాడ్ ఉంటుంది చూడండి, ఆ విధంగా. అంటే ఆబ్వియస్గా సేమ్ అలాగే, బట్ ఆబ్వియస్గా దిస్ ఇస్ డిజిటల్ ఫార్మాట్. ఓకే, సో ఆల్ దీస్ వర్డ్స్ అనే క్రాస్ పర్ క్లిక్, అంటే క్లిక్ అయినప్పుడు ఎవరైనా క్లిక్ చేస్తే దాని ఇట్ విల్ చార్జ్ ఫ్రమ్ ద అడ్వర్టైజర్. సో అలాగే మీకు కిందకు వస్తే దీని యూస్ లాట్ ఆఫ్ యాడ్స్. కొన్ని అయితే అసలు యాడ్స్ అనిపించదు. సపోజ్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు ఇది ఉంది, ఇది చెప్పాలంటే యాడ్లా అనిపించదు. ఓకే, బట్ యూ కెన్ సీ స్పాన్సర్డ్, అంటే ఇక్కడ క్లియర్గా వాళ్ళు స్పాన్సర్డ్ అని రాశారు, బట్ స్టిల్ కొన్ని అయితే అసలు యాడ్స్లా అనిపించవు, కానీ యాడ్సే. సో దీస్ ఆర్ ఆల్సో యాడ్స్. మోస్ట్లీ ఎందుకంటే ఈ వెబ్సైట్స్ అనేవి దే మేక్ మనీ త్రూ యాడ్స్ ఓన్లీ. గూగుల్ యాడ్సెన్స్ బికాజ్ ఎక్కువ మంది న్యూస్ వెబ్సైట్స్ ఉంటే జనరల్గా వాళ్ళ రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది, మోర్ పీపుల్ అట్రాక్ట్ చేయడం వల్ల కదా. మోర్ రీడర్షిప్ ఉంటే దెన్ మోర్ పీపుల్ విల్ కమ్ టు దిస్ వెబ్సైట్, దెన్ మోర్ క్లిక్స్ విల్ హ్యాపెన్ టు యాడ్స్. యాడ్ మీద నేనే క్లిక్ చేశాను అనుకోండి, దెన్ ఇప్పుడు ఈ అడ్వర్టైజర్, ఇప్పుడు ఇది ఎవరిది లింక్డ్ఇన్ అడ్వర్టైజ్మెంట్. సో లింక్డ్ఇన్ అనేది నుంచి గూగుల్కి వెళ్తుంది అమౌంట్, గూగుల్ విల్ ప్రొవైడ్ సమ్ రెవెన్యూ టు దిస్ వెబ్సైట్. సో అలాగే అంటే మనం అది బట్ స్పెసిఫిక్గా దిస్ ఇస్ ఫర్ బ్లాగ్ వెబ్సైట్స్, బ్లాగ్స్, న్యూస్ వెబ్సైట్స్ ఇలాంటి వాటి. రెగ్యులర్ వెబ్సైట్ వాటికి ఇట్ మే నాట్ వర్క్ బికాజ్ మెయిన్ ట్రాఫిక్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వి నీడ్ టు అడ్రస్ ఇస్ ట్రాఫిక్. ట్రాఫిక్ లేకపోతే ఇంకా ఆల్ దిస్ వోంట్ వర్క్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్. సో డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ ఉంటాయి. అన్ని బిజినెస్ అంటే అన్ని ఒకేలా ఉంటాయని చెప్పడం కానీ, సో దిస్ ఇస్ అ డిఫరెంట్ బిజినెస్ మోడల్. ఓకే, అఫిలియేట్ ఆర్ యాడ్ రెవెన్యూ బేస్డ్ మోడల్. అలా కాకుండా ఈ కామర్స్ అవన్నీ తెలుసు మీకు. సో అట్లాగే దే ఆర్ ద షాపింగ్ యాడ్స్. సపోజ్ నేను బై ల్యాప్టాప్ ఆన్లైన్, సో ఐ జస్ట్ సర్చ్ బై ల్యాప్టాప్ ఆన్లైన్. ఇప్పుడు మీకు ఏవైతే యాడ్స్ కనిపిస్తున్నాయో ఈ సర్చ్ యాడ్స్ కాదు, షాపింగ్ యాడ్స్. ఓకే, ఇమేజ్తో ప్రోడక్ట్తో ఏవైతే చూపిస్తున్నాయో దీస్ ఆర్ ఆల్ షాపింగ్ యాడ్స్. అండర్స్టాండ్? అదే మీకు ఇక్కడ ఏవైతే చూపిస్తుందో ఇవి సర్చ్ యాడ్స్. గాట్ ఇట్ నా? హలో, ఐ ఆడిబుల్? yes audible. ఓకే, సో డిస్ప్లే యాడ్స్ చూసారు కదా, డిస్ప్లే యాడ్స్ ఇందాక చూపించింది డిస్ప్లే యాడ్స్, ఇవి సర్చ్ యాడ్స్, షాపింగ్ యాడ్స్. ఓకే, అలాగే యూట్యూబ్లోకి వెళ్తే మనకి ఆబ్వియస్గా వీడియో యాడ్స్ మీకు తెలుసు. ఓకే, నాకు తెలిసి నా అకౌంట్కి యాడ్ బ్లాకర్, అదే నా ప్రీమియం అకౌంట్ ఉంటుంది, సో యాడ్ బ్లాకర్ అవైలబుల్ ఉంటుంది, యాడ్స్ కనబడవు. బట్ ఓకే, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. నౌ కమింగ్ టు ద క్యాంపెయిన్ క్రియేషన్. సో ఫస్ట్ సర్చ్ యాడ్స్ అవి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీ నీడ్ టు డు ద కీవర్డ్ రీసెర్చ్. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే లెట్ మీ షో యూ. కీవర్డ్ రీసెర్చ్ మీకు ప్రాసెస్ గుర్తుంది కదా. ఫస్ట్ వీ నీడ్ టు టేక్ సమ్ ఐడియాస్, దెన్ పుట్ ఇట్ ఇన్ ద కీవర్డ్ ప్లానర్,
then shortlist then we'll get a list of maybe 1,000, 2,000, 5,000, 10,000, whatever the list. So out of that, we need to select which are the actual keywords which you want to target. ఆ keywords అనేవి ఇంపార్టెంట్ థింగ్ రిమెంబర్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హై వాల్యూమ్, హై కాంపిటీషన్ కీవర్డ్స్ అనుకోండి. ఆబ్వియస్‌గా బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే. Okay. బడ్జెట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీకు అక్కడ చూపిస్తుంది కదా! మీరు లాస్ట్ టైమ్ చూసారు కదా! యావరేజ్ సీపీసీ, యావరేజ్ అవును. మినిమమ్ సీపీసీ, మాక్సిమం సీపీసీ. సో ఇప్పుడు మినిమమ్ సీపీసీ అన్నప్పుడు అంటే మనం వి నీడ్ టు అండర్‌స్టాండ్ మినిమమ్, మాక్సిమం సపోజ్ లెట్స్ సే నేను బై ఫర్నిచర్ ఆన్‌లైన్ అనుకుంటాను. గెట్ రిజల్ట్స్. సో నౌ మీకిక్కడ యూ కెన్ ఏబుల్ టు సీ యావరేజ్ మంత్లీ సెర్చెస్. లో రేంజ్, హై రేంజ్, బిడ్ రేంజ్. సో ఇది. సో ఇప్పుడు మీకు యూ కెన్ అనలైజ్. ఓకే. ఇప్పుడు ఒక పర్ క్లిక్ మీరు మాక్సిమం తీసుకున్నా ఎంత పడుతుంది? ₹25. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కీవర్డ్ అయితే ₹26 ఆల్రెడీ. ఓకే. దీస్ ఆర్ ద పర్ క్లిక్ కాస్ట్. ఓకే. సపోజ్ ఈ కీవర్డ్ అయితే బై బెడ్ ఆన్‌లైన్ అనే దానికి ₹57 ఉంది. సపోజ్ నేను ఫిల్టర్ చేశాననుకోండి. సీ దేర్ ఈస్ బై గోద్రేజ్ ఇంటీరియర్ ఆన్‌లైన్ ఆ కీవర్డ్‌కి ఆల్‌మోస్ట్ ₹435 ఉంది. ఇప్పుడు మాక్సిమం అంటే డిపెండ్స్ ఆన్ ద టైమ్ ఏ టైమ్‌లో రన్ చేస్తున్నాం, ఏ ఏరియా మొత్తం ఇవన్నీ కాలిక్యులేట్ చేస్తే బట్ మాక్సిమం ఆ రేంజ్‌కెళ్ళింది ఒక క్లిక్‌కి ఆ కీవర్డ్‌కి. ఓకే. సిమిలర్‌లీ సో మోస్ట్‌లీ యూ సీ దీస్ ఆర్ ఆల్ బ్రాండెడ్ కీవర్డ్స్. అంటే దీని అర్థం ఏంటంటే బేసిక్‌గా ఇప్పుడు గోద్రేజ్ అనేది ఆబ్వియస్‌గా ఇట్స్ కంపెనీ కదా! అవును. నో కంపెనీ. అదర్ పీపుల్ ఆల్సో డూయింగ్ దిస్. ఆబ్వియస్‌గా గోద్రేజ్ అనేది ఫస్ట్‌లో వస్తూ ఉండొచ్చు. దెన్ Hmm. అదర్ కంపెనీస్ ఉన్నారు. ఇప్పుడు మీరేదో కంపెనీ, మీ నేమ్ ఏదో కంపెనీ నేమ్. సో మీరు Hmm. ఎక్కడైనా గోద్రేజ్ అని సెర్చ్ చేస్తే మీది రావాలి. Okay. ఓకే. సో దెన్ యూ విల్ ఆల్సో బిడ్ ఫర్ దిస్ కీవర్డ్. Mhm. అంటే మీరు అప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ పే చేసి వాళ్ళకన్నా యాడ్ క్వాలిటీ బాగుంటే మీదే చూపిస్తుంది. Okay. ఓకే. యాడ్స్‌లో మాత్రం అదే అడ్వాంటేజ్. ఇప్పుడు వేరే ఇప్పుడు నేను బిడ్డింగ్ ఎలా ఉంటదండి ఇక్కడ? బిడ్డింగ్ అంటే ఆ! సో బేసిక్‌గా మీకు ఇక్కడ మీరన్నారు హైయెస్ట్ బిడ్డింగ్ వాళ్ళది ఎక్కువ చూపిస్తుంది నాకు. నేను మీకు ఒకటి చూపిస్తాను. Hmm. ఓకే. సో ఇది మీకు కరెక్ట్‌గా ఇది మీకు ఐడియా ఉంటే దెన్ యూ కెన్ అండర్‌స్టాండ్ దిస్ కాన్సెప్ట్ వెరీ ఈజీలీ. సో లెట్ మీ పుట్ దిస్. సో ఇప్పుడు ఈ అడ్వర్టైజర్ ఏబీసీ అనేవి డిఫరెంట్ కంపెనీస్ అనుకోండి. ఓకే. ఓకే. సపోజ్ లెట్స్ సే హైదరాబాద్‌లో ఒక ఏరియాలో దిల్‌సుఖ్ నగర్‌లో ఒక 5 డిఫరెంట్ కంపెనీస్ ఫర్నిచర్ సెల్ చేస్తున్నాయి ఓకే. ఆన్‌లైన్‌లో. నౌ ఫస్ట్ ఇది అడ్వర్టైజర్ ఏ. ఒక క్లిక్‌కి $50. హుహు. ఓకే. అండ్ అంటే బిడ్ అంటే జనరల్‌గా యాహ్! ఓకే. ఒక లైక్ $50 అండ్ క్వాలిటీ స్కోర్ జనరల్లీ రిప్రజెంట్స్ హౌ మచ్ క్వాలిటీ ద యాడ్ ఈస్. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు జస్ట్ రాండమ్‌గా ఏదో క్రియేట్ చేసి ఏవేవో టైటిల్స్ అవి రాసి అలా చేస్తే క్వాలిటీ స్కోర్ అనేది ఎక్కువ ఉండదు. ఓకే. హ్మ్. ఔట్ ఆఫ్ 10. ఇప్పుడు మీ యాడ్ అసలు బాలేదనుకోండి. చూడడానికి బాలేదు. సరైన కీవర్డ్స్ రిలేటెడ్‌గా లేదు. ఆర్ హ్మ్. కీవర్డ్స్ దేర్ ఆర్ కొన్ని ఫ్యాక్టర్స్. సో ఇది కూడా మీకు పెడితే ఇంకా క్లారిటీ వస్తది. క్వాలిటీ స్కోర్. హ్మ్. సో ఐ వాంట్ టు షో యూ ఎగ్జాక్ట్‌లీ. ఇమేజ్ ఫార్మాట్‌లో ఏమి లేవు. హ్మ్. లెట్ మీ పుట్ ఇట్. సీ ఇప్పుడు ఇది బాగా చూస్తే యూ విల్ అండర్‌స్టాండ్ దిస్ కాన్సెప్ట్ వెరీ ఈజీలీ. క్వాలిటీ స్కోర్ అని చెప్పాను కదా! క్వాలిటీ ఓకే. స్కోర్ అనేది 3 ఫ్యాక్టర్స్ మీద మెయిన్‌గా డిపెండ్ అవుతుంది. ఇక్కడ హ్మ్. కింద చూస్తే రిమైనింగ్ కూడా ఇక్కడ చాలా చూపించాడు. వెర్టికల్ క్వాలిటీ స్కోర్, టాగ్స్ అంట, హిస్టారికల్ పెర్ఫార్మన్స్, ఓవరాల్ అకౌంట్ క్వాలిటీ ఇవన్నీ పెట్టాడు. బట్ మెయిన్‌గా అయితే దీస్ ఆర్ ద 3 ఫ్యాక్టర్స్. ఓకే. వన్ ఈస్ ఓకే. రిలవెన్స్. ఇప్పుడు మనం ఏదైతే కీవర్డ్ సపోజ్ బెస్ట్ ఫర్నిచర్ స్టోర్ ఇన్ హైదరాబాద్ అది కీవర్డ్ అనుకోండి. హ్మ్. ఇప్పుడు మనం ఏదైతే యాడ్ రాస్తున్నామో యాడ్ టైటిల్ గాని, డిస్క్రిప్షన్ గాని సో వీటిలో ఆ పర్టిక్యులర్ కీవర్డ్ ఇంక్లూడ్ అయింది అంటే రిలవెన్స్. సపోజ్ మీరు కీవర్డ్ ఏంటో బెస్ట్ ఫర్నిచర్ స్టోర్ ఇన్ హైదరాబాద్ అని తీసుకొని యాడ్‌లో ఏంచో బెస్ట్ పిల్లోస్ ఇన్ హైదరాబాద్ అలా ఏదైనా పెట్టారనుకోండి. ఓకే. అంటే ఎగ్జాక్ట్‌లీ దీస్ ఆర్ నాట్ రిలవెంట్. ఆర్ మేబీ హ్మ్. యాడ్‌లో నుంచి మీరు బెస్ట్ రిఫ్రిజిరేటర్ ఆన్‌లైన్ అని పెట్టారనుకోండి. హ్మ్. ఇప్పుడు అక్కడ దేర్ ఈస్ నాట్ ఎనఫ్ రిలవెన్స్. సో మీరు ఏదైతే కీవర్డ్ ఇస్తున్నారో ఆ ఓకే. కీవర్డ్‌కి యాడ్ ఏదైతే రాస్తున్నారో దానికి రిలవెన్స్ ఉండాలి. హ్మ్. అర్థమైందా? ఆ రిలవెన్స్ అవును. అవును. లేకపోతే దెన్ ద క్వాలిటీ స్కోర్ విల్ డిక్రీజ్. సో జనరల్‌గా మీకు ఈ ఓకే. నంబర్‌లో ఇవన్నీ క్వాలిటీ స్కోర్ ఏమి ఇవ్వదు. ఇట్ విల్ షో హ్మ్. లైక్ బిలో యావరేజ్, యావరేజ్ ఆర్ అబోవ్ యావరేజ్. సపోజ్ మీ యాడ్ రిలవెన్స్ తక్కువ ఉందనుకోండి. దెన్ ఇట్ విల్ షో బిలో యావరేజ్ అని చూపిస్తుంది. ఓకే. ఓకే. అదే ఇప్పుడు ఒకవేళ యావరేజ్‌గా ఉందనుకోండి. దెన్ ఇట్ విల్ షో యావరేజ్. బట్ యూ అండర్‌స్టాండ్ కదా! క్వాలిటీ స్కోర్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ యాడ్ ర్యాంక్. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఇది చూపించి దెన్ క్వాలిటీ స్కోర్ దగ్గరకొస్తాను. యాడ్ ర్యాంక్ అంటే ఏంటంటే మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే స్కోర్స్ ఇచ్చాడు. బట్ ఐడియల్‌గా అయితే స్కోర్స్ అవి ఉండవు. యాడ్ ర్యాంక్ మీద హ్మ్. ఎలా కాలిక్యులేట్ చేసుకోవచ్చు అనుకుంటే అంటే పొజిషన్స్ కింద చూసుకోండి. అంటే పొజిషన్ అంటే నంబర్ 1 గూగుల్‌లో నంబర్ 1 పొజిషన్, నంబర్ 2 పొజిషన్ ఉన్నాయి కదా! ఇందాక మనం చూసాం. ఓకే. సో ఆ ఓకే. పొజిషన్స్‌ని ఈ యాడ్ ర్యాంక్ అనుకోండి. అంటే నంబర్ 1, 2, 3. హ్మ్. సో ఫస్ట్ పొజిషన్ అంటే ఫస్ట్ ర్యాంక్. ఓకే. మనకి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎలా ఎలా అయితే బెటరో యాడ్ ర్యాంక్ ఎక్కువైతే అంత బెస్ట్. ఓకే. ఓకే. అంటే అప్పుడు అది ఫస్ట్‌లో ఉంటది. దట్ ఈస్ వాట్ ఐ హ్మ్. మీన్. సో ఇప్పుడు క్వాలిటీ స్కోర్ అనేది మీకు చెప్పాను కదా! యాడ్ క్వాలిటీ బట్టి. దిస్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అగైన్. అండ్ బిడ్ అనేది మీకు కీవర్డ్‌కి ఎంత పెడుతున్నాం మనం. హ్మ్. ఒక క్లిక్‌కి మాక్సిమం సీపీసీ ఎంత. ఇప్పుడు
సపోజ్ అడ్వర్టైజర్ ఏ అనేది మనం అనుకోండి. బి అనేది వేరే కాంపిటీటర్, సి అనేది వేరే కాంపిటీటర్, అలా ఇద్దరు ఒకే లొకేషన్‌లో ఫర్నిచర్ స్టోర్ హైదరాబాద్‌లో యాడ్స్ రన్ చేస్తున్నారు. సో, ఇప్పుడు మీరు చూడండి. మనం ఏంచో $50 అనుకో రూపీస్ అనుకోండి పోనీ. మనం ఏంచో రూపీస్ పెట్టాం బిడ్. అంటే మాక్సిమం సిపిసి. క్వాలిటీ స్కోర్ మన యాడ్ క్వాలిటీ బాగుంది. అంటే ఓకే. బాగా ఆప్టిమైజ్ చేసాం. అన్ని రకాలుగా. సో, దెన్ మన యాడ్ ర్యాంక్ ఏంచో ఇంత వచ్చింది. అలాగే వేరే వాడు ఉన్నాడు అడ్వర్టైజర్ బి. ఆడేంచో మనకన్నా ఎక్కువ అమౌంట్ పెట్టాడు. బట్ ఆడి క్వాలిటీ యాడ్ క్వాలిటీ అనేది మనకన్నా బాలేదసల. ఓకే. మేబీ ఆడు సెపరేట్ అడ్వర్టైజర్ పేరు ఎవరికీ ఇవ్వకుండా ఆడే రన్ చేసుకుంటున్నాడు. ఆర్ ఆడికి ఎలాగో తెలీదు. సంథింగ్ ఏదైనా రీజన్ అవ్వచ్చు. బట్ ఆడి యాడ్ అయితే మాత్రం బాలేదు. సో, ఇప్పుడు ఆ ర్యాంక్ అనేది ఇంటూ చేయాలి. ఇంటూ క్వాలిటీ స్కోర్ చేస్తే ఇదొస్తుంది. అలాగే ఓకే. నెంబర్ సి ఈడింకా ఎక్కువ బడ్జెట్ పెట్టాడు. బట్ ఈడి యాడ్ క్వాలిటీ ఇంకా తక్కువ. ఇప్పుడు ఈడిది చూడండి ఎంతొచ్చింది. డి అన్నవాడు మనకన్నా కొంచెం ఎక్కువ. బట్ అలానే ఆడి యాడ్ క్వాలిటీ కూడా పర్లేదు. బట్ నాట్ బియాండ్. ఓకే. ఓకే. సో, ఇక్కడ చూడండి స్కోర్‌లో మన క్వాలిటీ స్కోర్ 9 ఉంది. బట్ మన బిడ్ అనేది తక్కువ అందరికన్నా. హుహు. సో, దట్ ఈస్ ద రీజన్ మన యాడ్ ర్యాంక్ 450 వచ్చింది. ఓకే. ఈడి క్వాలిటీ సో, స్కోర్ ఇక్కడేంటంటే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకుంటాడు. బిడ్, క్వాలిటీ ఇవన్నీ ఎగ్జాక్ట్‌లీ. చేసుకొని దాని ప్రకారం యాడ్ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. అది రియల్ టైమ్‌లో జరుగుతది. ఎవ్రి సెర్చ్‌కి ఇది జరుగుతది. ఓకే. దాన్ని బట్టి స్కోర్ ఇచ్చేసి ఏది ఫస్ట్ రావాలో, ఏది సెకండ్ రావాలో డిసైడ్ అయిపోద్ది. అవును. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో. ఓకే. సో, ఫస్ట్ అసలు ఈ క్వాలిటీ స్కోర్ ఎలా కాలిక్యులేట్ చేస్తదనేది ఇది. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఒకటి నేను మీకు ఇందులో యాడ్ ఎలిమెంట్స్ చెప్పాను. ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్. ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు గూగుల్‌కెళ్ళాము. లెట్స్ సే ఆహ్, హెచ్ఆర్ఎంఎస్ సాఫ్ట్‌వేర్ అనుకుంటాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏదుందో ఇప్పుడు ఇక్కడ హెచ్ఆర్ఎంఎస్ సాఫ్ట్‌వేర్ గురించి మనం మాట్లాడుతున్నాం. అవును. నేను ఇది క్లిక్ చేసాక ఏదైతే దీన్ని ల్యాండింగ్ పేజ్ అంటారు. జనరల్‌గా యాడ్స్ నుంచి ఎళ్తాం కదా! దీన్ని ల్యాండింగ్ పేజ్ అంటాం. అంటే ల్యాండ్ అవుతున్నాం ఇదే పేజ్‌లో. సో, దట్ ఈస్ ద ఓకే. రీజన్ వి కాల్ దిస్ యాస్ ల్యాండింగ్ పేజ్. దీన్ని వెబ్‌సైట్ అనరు జనరల్‌గా. ఓకే. హుహు. అండ్ ల్యాండింగ్ పేజ్ మెయిన్ గోల్ ఏంటంటే మనకి లీడ్స్ తెప్పించడం. ఇప్పుడు చూడండి జనరల్‌గా వెబ్‌సైట్‌లో అయితే మనకి మెనూ అది ఉంటది. బట్ అవును. దేర్ ఇస్ నో మెనూ. ఓన్లీ హ్మ్. కాల్ టు యాక్షన్ ఉంటది. ఫార్మ్ ఉంటది. అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అంతే. ఈ పేజ్ నుంచి మీరు వేరే పేజ్‌కి వెళ్ళడానికి ఉండదు. దాన్ని ల్యాండింగ్ పేజ్ అంటారు. బట్ చాలా మంది ఓకే. వెబ్‌సైట్స్‌లో కూడా యాడ్స్ రన్ చేసేస్తారు. బట్ ఐడియల్‌గా అయితే ల్యాండింగ్ పేజ్ అనేది ఉండాలి. హుహు. సో, ఇప్పుడు ఈ ల్యాండింగ్ పేజ్ దేని గురించి మాట్లాడాలి? ఇట్ షుడ్ టాక్ అబౌట్ హెచ్ఆర్ఎంఎస్. ఇట్ షుడ్ ఇంక్లూడ్ ఓకే. కీవర్డ్స్. ఇట్ షుడ్ టాక్ అబౌట్ కంప్లీట్ ప్రొడక్ట్. ఏవైతే మనం కీవర్డ్స్ టార్గెట్ చేస్తున్నామో, ఏదైతే యాడ్ ఉందో దాని గురించే ల్యాండింగ్ పేజ్ ఉండాలి. అలా కాకుండా మీరు ఫర్నిచర్ గురించి కీవర్డ్స్ ఇచ్చి, ఫర్నిచర్ మీద యాడ్ రాసి, ల్యాండింగ్ పేజ్ మీరు ఏదో మేబీ హోమ్ అప్లయెన్సెస్ ఏదో ఇచ్చారనుకోండి. అప్పుడు దట్ హ్మ్. ఇస్ నాట్ రెలెవెంట్ టు దిస్. ఓకే. ఆటోమేటికల్లీ క్వాలిటీ స్కోర్ విల్ డ్రాప్. ఇప్పుడు వన్ థింగ్ అండి. హెచ్ఆర్ఎంఎస్ అని కింద కవాసాకి ఇవన్నీ ఉన్నాయి. ఓకే. ఆ! అప్పుడు అంటే ఇవి దీస్ ఆర్ దేర్ క్లయింట్స్. అంటే అవును. కవాసాకి ఆర్ డిస్నీ ఈస్ యూజింగ్ దేర్ హెచ్ఆర్ఎంఎస్. ఓకే. ఓకే. జనరల్‌గా ఆబ్వియస్‌గా ఇవన్నీ ఎందుకు పెడతారంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడు నేను నా ప్రొడక్ట్‌నే సామ్‌సంగ్ వాడుతుంది అంటే హూ విల్ నాట్ టేక్? ఓకే. ఓకే. ఇప్పుడు అంటే అఫిలియేట్ మార్కెటింగ్ టైప్ కదా! ఆ! అఫిలియేట్ హ్మ్. మార్కెటింగ్ కాదు. అంటే ఇప్పుడు సపోజ్ జనరల్‌గా ఎవరైనా రెఫరెన్స్ ఓకే. కంపెనీ అయినా ఎక్కువ హ్మ్. పెద్ద కస్టమర్స్‌ని చూపించుకొని ఇంకా ఎక్కువ మందిని ఇప్పుడు ఆన్‌బోర్డ్ చేయాలి. మార్కెట్ చేసుకోవడం. ఆ! అవును. ఇప్పుడు కాలేజెస్ ఎలాగా ప్యాకేజెస్ ఎవరికో ఒకరికి వస్తది. 20,00,000, అవును. 30,00,000 ప్యాకేజ్. బట్ ఆడ హ్మ్. వాళ్ళిద్దరిని చూపించుకొని మొత్తం కాలేజ్ అంతా ప్లేస్‌మెంట్స్ అలా అంటారు. సో, అవును. సింపుల్‌గా అలాగా. హ్మ్. ల్యాండింగ్ పేజ్‌లో మీరు ఏది క్లెయిమ్ చేస్తారో అది మీ ఇష్టం. అంటే యువర్ ఓకే. గోల్ ఈస్ టు గెట్ ద కస్టమర్ టు ఫిల్ ద లీడ్ ఫార్మ్. సో, ఓకే. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు. అలానే ఫాల్స్ ప్రామిస్ చేస్తే ఆటోమేటిక్‌గా యూ విల్ బి లాస్ తర్వాత. అవునండి. బట్ యాహ్! ఇదే మీకు అర్థమైంది కదా! హ్మ్. అండ్ ఎక్స్‌పెక్టెడ్ సిటిఆర్. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. ఇప్పుడు హ్మ్. క్లిక్ త్రూ రేట్ అంటే నంబర్ ఆఫ్ క్లిక్స్ బై నంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్. ఇప్పుడు గూగుల్‌లోనే యాడ్ మనం క్లిక్ చేసేలా రాయాలి. హ్మ్. ఓకే. మనం ఏదైతే యాడ్ కాపీ రాస్తున్నామో అది క్లిక్ చేసేలా ఉండాలి. ఏదో జస్ట్ కీవర్డ్ యూజ్ చేయాలని కీవర్డ్ యూజ్ చేసి పెడితే ఇప్పుడు అది కూడా అనలైజ్ చేస్తది గూగుల్. ఒక మన యాడ్ ఒక ఫస్ట్ పొజిషన్‌లో స్మాల్ చూపిస్తుంది. క్లారిఫికేషన్ అండి. చెప్పండి. ఇప్పుడు సీటీఆర్‌కి, సీపీసీకి డిఫరెన్స్ ఏంటండి? సిటిఆర్ అంటే జస్ట్ లెట్ మీ టెల్ ద ఫార్ములా. కాస్ట్ ఆ! లెట్ మీ డైరెక్ట్‌లీ టెల్ ద ఫార్ములా. సిటిఆర్ మీన్స్ అవును. నంబర్ ఆఫ్ సంథింగ్ నంబర్ ఆఫ్ క్లిక్స్ బై నంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్. సో, ఇప్పుడు ఒక యాడ్ 100 మంది చూసారు. ఆ 100 మందిలో 10 మంది క్లిక్ చేసారు. సో, హ్మ్. 10/100 100 ఎంత? 0.1. 0.1 సో, ఇది సిటిఆర్. ఓకే. సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. ఆహా! కాస్ట్ పర్ క్లిక్. అంటే ఒక క్లిక్‌కి కాస్ట్ ఎంత? ఇప్పుడు సపోజ్ హ్మ్. నువ్వు డైలీ నేను రూ. 1000 బడ్జెట్ పెట్టాను. నాకెంచో ఒక 20 క్లిక్స్ వచ్చాయి. సో, హ్మ్. 20 క్లిక్స్ 20 డివైడెడ్ బై 1000. సారీ. కాస్ట్ పర్ క్లిక్. ఐ ఫర్గాట్. 1000 డివైడెడ్ బై 20. అంతే కదా! కాస్ట్ పైనొస్తుంది. హ్మ్. పర్ క్లిక్ నంబర్ ఆఫ్ క్లిక్స్. ఇప్పుడు 50, ఎంత వస్తుంది ఇది? 50. 50 అండి. సో, రూ. 50. అంటే ఒక క్లిక్‌కి రూ. 50 చార్జ్ 50 చేస్తారు. యెస్. సో, దిస్ ఈస్ ద సిపిసి. క్లియరా? ఓకే అండి. అంటే సిటిఆర్ డిఫరెంట్. సిటిఆర్ అంటే సిటిఆర్ దేని ఇప్పుడు సిపిసి అయితే ఒక క్లిక్ కాస్ట్ ఎంత? సిటిఆర్ అయితే ఎంతమంది క్లిక్ చేస్తున్నారు? నా యాడ్ ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది క్లిక్ చేస్తున్నారు? ఆ రేషియో. హుహు. ఇప్పుడు కొన్ని యాడ్స్ ఉంటాయి. ఇప్పుడు యాడ్ చాలా బాగా రాస్తే అది యూజర్స్‌కి నచ్చితే 100 మంది చూసారనుకోండి యాడ్. అందులో ఓకే. 50 మంది క్లిక్ చేస్తారు. హ్మ్. అంటే అంత బాగా ఉంటాయి. బట్ ఓకే. ఐడియల్‌గా అయితే అంత సిటిఆర్ ఉండదు. అన్‌లెస్ ఇప్పుడు హుహు. సపోజ్ ఎవరైనా మీ బ్రాండ్ గురించి వచ్చారు గూగుల్‌లో సపోజ్ లెట్స్ సే గోద్రేజ్ అని కొట్టారు. హ్మ్. ఓకే. గోద్రేజ్ ఫర్నిచరో ఏదో కొట్టారు. సో, హుహు. ఇప్పుడు గోద్రేజ్ వాళ్ళు ఆల్రెడీ గోద్రేజ్ అని ఆహ్, కావాలనే వచ్చి కొట్టారు. అదే సెర్చ్ చేసారు కదా! ఆళ్ళకి ఆల్రెడీ అవును. గోద్రేజ్ గురించి ఐడియా ఉండి ఆళ్ళు గోద్రేజ్ వెబ్‌సైట్‌లోకి వెళ్దామని కొట్టారు. అవును. సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఆళ్ళు ఆల్‌మోస్ట్ 95%లో దే విల్ సెర్చ్ ఆన్ గోద్రేజ్ ఓన్లీ. అంటే దే విల్ గో టు ద గోద్రేజ్ వెబ్‌సైట్ ఓన్లీ. ఓకే. సో, అక్కడ సిటిఆర్ బ్రాండెడ్ కీవర్డ్స్ అంటారు ఆటిలిని. మీరు హుహు. ఫస్ట్‌లో చెప్పాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్. సో, బ్రాండెడ్ కీవర్డ్స్‌కి జనరల్‌గా సిటిఆర్ హైయే ఉంటది. ఓకే. అదే బై ఫర్నిచర్ ఆన్‌లైన్ అని కొట్టాననుకోండి. ఇప్పుడు బై హ్మ్. ఫర్నిచర్ అంటే జనరల్ కీవర్డ్. అది అవును. అది అది గోద్రేజ్‌కెళ్ళొచ్చు, ఇంకో దానికెళ్ళొచ్చు, ఏదో సమ్ రాండమ్ వెబ్‌సైట్‌కి వెళ్ళొచ్చు. హ్మ్. సో, అక్కడ ఆబ్వియస్‌గా సిటిఆర్స్ తక్కువుంటాయి. ఓకే. హుహు. కొన్నిసార్లు 10%, 15% ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే పొజిషన్ మ్యాటర్స్. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ ఉందనుకోండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్లిక్ ఆన్ ద ఫస్ట్ ర్యాంక్ అది ఫస్ట్ పొజిషన్.
అవును. అర్థమైందా? ఓకే. సో, సీటీఆర్స్ అకార్డింగ్ టు ద పొజిషన్. సో, మీరిక్కడ ఒక అంటే మీరు జస్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ఇది మీరు చూస్తే అసల నార్మల్‌గా ఉండదు. చూడండి. హ్మ్. ఫస్ట్ పొజిషన్ అంటే గూగుల్‌లో ఆర్గానిక్ ఇది ఎస్‌ఈఓ రిలేటెడ్. బట్ మీ జనరల్‌గా గూగుల్‌లో ఓకే. ఫస్ట్ ర్యాంక్ ఉంటే అక్కడ ఆల్‌మోస్ట్ 30% ఇప్పుడు 100 మంది సెర్చ్ చేస్తే హ్మ్. ఆల్‌మోస్ట్ నియర్ టు 30% దే విల్ క్లిక్ ఆన్ ద ఫస్ట్ రిజల్ట్. యెస్. ఓకే. ఆబ్వియస్లీ ఇట్ ఈస్. ఆ! సెకండ్ రిజల్ట్‌కొచ్చేసరికి 15 పీపులే సెర్చ్ చేస్తారు. హ్మ్. థర్డ్ పొజిషన్‌కొచ్చేసరికి 11 పీపులే క్లిక్ చేస్తారు. ఓకే. అర్థమైందా? మీ పొజిషన్ తగ్గే కొద్దీ సీటీఆర్ తగ్గిపోద్ది. ఆహా! సో, సీటీఆర్ తగ్గిపోతే ఆటోమేటిక్‌గా మన వెబ్‌సైట్ ట్రాఫిక్ తగ్గిపోద్ది. అవునండి. సో, చూడండి 10థ్ పొజిషన్‌కొచ్చేసరికి 2% అంటే 100 మంది సెర్చ్ చేస్తే లాస్ట్ పొజిషన్ వరకు ఎళ్లి క్లిక్ చేసేది 2 పీపులే. హ్మ్. ఓకే. ఇంక నెక్స్ట్ పేజ్ అయితే మీరు చూడవసరం లేదు. సో, అసలు దట్ ఇంక ఈస్ పట్టించుకోరండి. ఆ! అదే నెక్స్ట్ పేజ్ అంటే ఇంక పట్టించుకోరు కూడా అసలు. పట్టించుకోరు. ఉన్న యాహ్! సో, దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ పేజ్‌కి అంత అంత ఫేమస్ అన్నమాట బేసిక్‌గా. అవును. సెకండ్ పేజ్ వాటిలో కూడా మీకు ఇంప్రెషన్స్ వస్తాయి. బట్ హ్మ్. క్లిక్స్ రావు. ఇప్పుడు మీకు 5000 ఇంప్రెషన్స్ రావచ్చు. హ్మ్. ఓకే. బట్ క్లిక్స్ హార్డ్‌లీ ఎన్నొస్తాయి మహా అయితే ఒక 5000 ఇంప్రెషన్స్‌కి ఒక 50 అదే 20 30 ఎన్నో వస్తాయి. అంటే 5000 అవును. పీపుల్ చూస్తే ఒక 20, 30 పీపుల్ క్లిక్ చేస్తారు. అది ఫస్ట్ ఇట్ పేజ్ ఈస్ జస్ట్ లైక్ న్యూస్ పేపర్ మెయిన్ పేపర్ ఎగ్జాక్ట్. లాగా రైట్. ఉంటదండి. ఆ! రైట్. సో, మెయిన్ పేపర్‌లో యాడ్ అనేది చాలా కాస్ట్ ఉంటది. ట్రూ. సో, దట్ ఈస్ ద రీజన్ సేమ్ లైక్ అందరూ ఫస్ట్ పొజిషన్, ఫస్ట్ పేజ్ గురించి హ్మ్. వర్కౌట్ చేస్తారు. అవును. ఓకేనా? ఓకే. సో, ఆర్ వి క్లియర్? సో, ఈ క్లియర్ అండి. టాపిక్ మీద క్వాలిటీ స్కోర్ డిపెండ్ అవుతుంది. అండ్ ఆ క్వాలిటీ స్కోర్ బట్టి యాడ్ ర్యాంక్ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పుడు మీ ఓకే. దగ్గర లెట్స్ సే 100 కోట్లున్నాయి. హ్మ్. ఓకే. బట్ ఇఫ్ యువర్ క్వాలిటీ స్కోర్ ఈస్ 0 దెన్ గూగుల్ వోంట్ షో దట్ యాడ్. ఓహ్! అంటే మీ దగ్గర ఓకే. ఓన్లీ డబ్బుంటే మాత్రం నా దగ్గర యాడ్ ఫస్ట్ హ్మ్. పొజిషన్ చూపిచ్చేస్తదంటే నో. అంటే ఆబ్వియస్‌గా హ్మ్. అంత డబ్బున్నోడు ఎవరినైనా ఖచ్చితంగా ఎవరో మంచోడిని పెట్టుకుంటారనుకోండి. అది డిఫరెంట్ విషయం. యాహ్! బట్ నేను చెప్తుంది హ్మ్. యూ నో ఇట్ విల్ నాట్ డిపెండ్ ఓన్లీ ఆన్ మనీ. ఓకే. అలానే ఇట్ విల్ నాట్ డిపెండ్ ఓన్లీ ఆన్ స్కిల్ ఆల్సో. సపోజ్ మీ క్వాలిటీ హ్మ్. స్కోర్ 10 వచ్చినా సరే, బట్ ఇఫ్ యువర్ బడ్జెట్ ఈస్ లో దెన్ నోబడీ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ దట్. సో, ద ఓకే. ఓన్లీ థింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే మీరు ఎక్కువ క్వాలిటీ స్కోర్ వీలైనంత వరకు ఎందుకంటే ఇది మన చేతిలో ఉంటది. మనీ అనేది హ్మ్. మన చేతిలో ఉండదు. అవును. డిపెండ్స్. బట్ మన చేతిలో మనం బాగా ఆప్టిమైజ్ చేసుకుంటే మన స్కిల్ ఏంటంటే ఇది. ఇది ఎక్కువ ఉంచుకుంటే ఆటోమేటిక్‌గా మనం హ్మ్. తక్కువ పే చేస్తాం అదర్ పీపుల్ కన్నా. ఓకే. మీకు ఓకే. ఫైనాన్షియల్ స్కోర్ ఉండొచ్చు. వేరే వాళ్ళకి ఫైనాన్షియల్ స్కోర్ ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మీ క్వాలిటీ స్కోర్ ఎక్కువ ఉండి అన్ని అబోవ్ యావరేజ్‌లో అలా ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్‌గా మీరు అందరికన్నా మీరు తక్కువ పే చేస్తున్నట్టు. హ్మ్. క్లియర్. సో, దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్. క్లియర్. ఇప్పుడు ఓకే. దెన్ వన్స్ వీటిని బట్టి మీరింకా యూ షార్ట్ లిస్ట్ ద కీవర్డ్స్. సో, ఇక్కడ ఏంటంటే మోస్ట్‌లీ కమర్షియల్ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్‌కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఓకే. గూగుల్ ఓకే. యాడ్స్ జనరల్‌గా ఇప్పుడు మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంటే ఎవరు ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్‌కి రన్ చేయరు యాడ్స్ మోస్ట్‌లీ. హుహు. ఎందుకంటే ఓకే. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ బడ్జెట్. ప్రతి క్లిక్‌కి మీకు అమౌంట్ పడతది. అన్లెస్ మీ దగ్గర కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్‌లు అయితే తప్పితే హ్మ్. చిన్న బిజినెసెస్‌కి అసల ఇన్ఫర్మేటివ్ కీవర్డ్స్‌కి మనం రన్ చేయం. ఎస్‌ఈఓ అయితే టు అట్రాక్ట్ మోర్ ట్రాఫిక్ త్రూ ఇన్ఫర్మేషనల్‌కి. బట్ ఇక్కడైతే అలా ఉండదు. సో, ఓకే. మోస్ట్‌లీ ఇట్లా ఐడెంటిఫై ఏ కీవర్డ్ మనం టార్గెట్ చేస్తే మనకి సేల్ అవుతది. ఆర్ మనకి లీడ్ హ్మ్. వస్తది. హ్మ్. అలాంటి కీవర్డ్స్‌ని మనం ఐడెంటిఫై చేయాలి. అర్థమైందా? ఓకే. సో, వన్స్ వి డన్ థట్ అగైన్ సో, సేమ్ మీ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటది. బట్ గూగుల్‌లో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో, హుహు. యూ హావ్ దిస్ లెట్ మీ డూ వన్ థింగ్. లెట్ మీ షేర్ విత్ అనదర్ లింక్. ఓకే. దాంతో కంప్లీట్‌గా వీడియో ఉంటుంది. అబౌట్ ఓకే. గూగుల్ యాడ్స్ క్రియేషన్. ఓకేనా? ఓకే. మీకు లింక్ చేద్దాం.